హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు కథల పొదరిల్లు. ప్లీజ్ ముందుగా వీడియోకి ఒక చిన్న లైక్ చేయండి. లైక్ తో పాటు కామెంట్ చేసే దగ్గర హైప్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. ప్లీజ్ హైప్ ఇవ్వండి. ఈ స్టోరీ పెట్టి చాలా రోజులైంది కదా, ఇక రెగ్యులర్ గా అప్లోడ్ చేస్తాను. ఓకే, ఇక లేట్ చేయకుండా కథలోకి వెళ్ళిపోదాం. ఈ రోజు స్టోరీ ఆరగెంట్ హస్బెండ్, ఎపిసోడ్ నెంబర్ 94. కథను రచించిన వారు చిన్ను గారు, వాయిస్ ఓవర్ మీ శ్వేత. ఇక స్టార్ట్ చేసేద్దాం. హర్ష, నాకు భయంగా ఉంది. కోర్టులో ఏం జరుగుతుంది? అక్కడేం జరిగినా కూడా నువ్వు నాకు తోడుగా సపోర్ట్గా ఉంటావా హర్ష? అంటూ కారులో వెళ్తూ హర్ష పక్కనే ఉన్న జానకి అడుగుతుంది. అంటే శ్రావణి. నేనెప్పుడూ న్యాయానికి తోడుగా ఉంటాను. ఓ మంచి పని కోసం తప్పు చేసినా తప్పు కాదు, కానీ తప్పును దాచడం చాలా తప్పు. ఇన్ని రోజులు కూడా తప్పే చేసి ఇప్పుడు తోడుగా ఉండమంటున్నావా? ఇది నీ తప్పు, నువ్వే సరిదిద్దుకోవాలి. దీనికి నేను తోడుగా ఉండడం ఏంటి? అప్పుడు శ్రావణిని దాచడం వల్ల మీ ఫ్యామిలీ మాత్రమే ఎఫెక్ట్ అయ్యింది, కానీ ఇప్పుడు హోల్ డిస్టిక్ అండ్ మేము కూడా చాలా సఫర్ అయ్యాము. రామ్స్ గుడ్ విల్ అండ్ షేర్స్ అన్నీ కొలాప్స్ అయ్యాయి. దీనంతటికీ కూడా మెయిన్ రీజన్ ఆ ఒక్క నిజాన్ని దాచడమే. కానీ ఇప్పుడు ప్రపంచానికి తెలియని నిజాన్ని నువ్వెలా నిరూపిస్తావు? ఈ మిస్టేక్ అన్నీ కూడా శ్రావణి చేసిందని ఎలా ప్రూవ్ చేస్తావు జానకి? అసలు శ్రావణి ఉంది అనేదానికి సాక్ష్యాలు ఎక్కడున్నాయి జానకి? నిజం చెప్తా అంటున్నావు, కానీ ఆ నిజానికి సాక్ష్యాలు కావాలి కదా. హర్ష, ఈ నిజం నిరూపించడానికి నా దగ్గర సాక్ష్యాలున్నాయి. అవన్నీ కూడా నేను కోర్టులో చూపించి, మేము ఒకరం కాదు ఇద్దరం, నాతో పాటు పుట్టింది ఇంకోటి ఉంది అనే నిజాన్ని నేను నిరూపిస్తాను. నువ్వు నాకు తోడుగా ఉండు చాలు హర్ష. నాకు అదే కావాలి శ్రావణి. నీకు నువ్వే శ్రావణి ఉందనే నిజాన్ని బయట పెట్టాలి. నీ నోటి నుంచే నువ్వు చేసిన దారుణాలు అందరికీ చెప్పాలి. శ్రావణి ఉందని నువ్వు బయట పెట్టావే. నువ్వు శ్రావణి అనే నిజాన్ని అందరికీ తెలిసేలా నేను చేస్తాను. హర్ష, ఏం ఆలోచిస్తున్నావు? నేను చెప్పేదాన్ని ఆలోచిస్తున్నావా? హా అంటూ ముక్తసరిగా అంటూ డ్రైవ్ చేస్తుంటాడు. హర్ష, దానివల్ల మనం చాలా బాధపడుతున్నాం కదా. అదే లేకపోతే మనం ఆనందంగా ఉండేవాళ్ళం హర్ష. అది మన జీవితాల్లోకి వచ్చి మన జీవితాల్ని నాశనం చేస్తుంది. ఎవరి జీవితాల్లోకి ఎవరొచ్చారే? నువ్వు నా జాను స్థానంలోకి వచ్చి నా జానుని అంటున్నావా? మా సంతోషాలని నువ్వే నాశనం చేస్తూ అంటూ కోపంగా తన కోపాన్ని పైకి కనపడనివ్వకుండా డ్రైవింగ్ మీద కాన్సన్ట్రేట్ చేస్తాడు హర్ష. జానకి ఎక్కడ చచ్చిందో ఈ మహేష్ గడు ఏం చేస్తున్నాడు? మా అమ్మని తీసుకొచ్చాడా లేదా? మా అమ్మ నా తరపున మాట్లాడాలంటే నాన్న నా చేతుల్లో ఉండాలి. ఈ జానకి రాకుండా కూడా చెయ్యాలి. ఖచ్చితంగా అది కోర్టు దగ్గరకు వస్తుంది, కానీ అది కోర్టులోకి రాకూడదు అని చాలా రకాలుగా ఆలోచిస్తుంది శ్రావణి. అంతలో హర్ష నేరుగా కారు కోర్టు ముందు ఆపుతాడు. ఆ కోర్ట్ అండ్ అక్కడున్న పోలీసులను చూస్తూ శ్రావణికి వెన్నుల్లో వణుకు పుడుతుంది. కానీ దాన్ని మాత్రం పైకి కనపడనివ్వకుండా ధైర్యంగా కారు దిగుతుంది. జానకి కారు దిగగానే మీడియా వాళ్ళంతా జానకి చుట్టూ ముట్టేస్తారు. మేడం, మేడం, ఈరోజు కోర్టులో మీ మీద ఎలిగేషన్స్ ప్రూవ్ అయితే మీరేం చేస్తారు? ఇప్పుడు అవన్నీ ఫాల్స్ ఎలిగేషన్స్ అంటారా, లేదా నిజంగానే చేశారా అంటూ ఒకరు క్వశ్చన్స్ చేస్తే, కలెక్టర్ గారు, ఈ కేసు ప్రూవ్ అయితే మీరు జైలుకి వెళ్తారు. దీనికి ఇప్పుడు మీరెలా ఫీల్ అవుతున్నారు అంటూ ఇంకొకరు క్వశ్చన్స్ చేస్తున్నారు. హర్షిత్ రామ్, మీ వైఫ్ మీకు హెల్ప్ చేసి ఆ ప్రాజెక్ట్ మీకు వచ్చేలా చేసిందా? మీకు హెల్ప్ చేస్తూ ఉందా? మీ వైఫ్ లంచాలు తీసుకోవడం మీరు సమర్థిస్తున్నారా అంటూ హర్షిత్ ని కూడా చాలా రకాలుగా అడుగుతున్నారు. హర్షిత్ అందరినీ సీరియస్ గా చూస్తూ, లిజన్, ఇంకా ఈ కేసు ప్రూవ్ అవ్వలేదు కదా. అవ్వకుండా నా వైఫ్ జానకి తప్పు చేసిందని ఎలా అంటున్నారు? ఇప్పుడు మీ కళ్ళ ముందు ఉన్నవి నిజాలు మాత్రమే కాదు, మీకు తెలియని చూడని నిజాలు చాలా ఉన్నాయి.
అవన్నీ చూడకుండా నా వైఫ్ని తప్పుగా చూపించడం మీకు రైట్ లేదు. ఇప్పుడు కోర్టుకు వచ్చాం కదా, నిజాలు బయటపడిన తర్వాత అప్పుడు మనం తీరిగ్గా మాట్లాడుకుందాం అంటూ అప్పుడే ఆనందరావు అండ్ కావేరి వచ్చేసరికి హర్ష లోపలికి నడుచుకుంటూ వెళ్ళిపోతాడు. వెనకి శ్రావణి హర్ష వెనకే వచ్చేస్తుంది లోపలికి. మీడియా వాళ్ళని చూసిన కావేరి నవ్వుతూ వాళ్ళ దగ్గరికి వచ్చి, అలా కావేరిలో నేనే, అలా కావేరిలో నేను మీకు బాగా తెలుసు కదా, అలా కావేరిలో నేనే కావేరి. అందరూ నా వీడియో చూసి నన్ను సబ్స్క్రైబ్ చేసుకొని నాకు లైక్ కొట్టి షేర్ చేసి కామెంట్ చేయండి. మేడం, మీ కోడలు అంటూ కావేరిని మీడియా వాళ్ళు అంటుంటే, నా కోడల సంగతి మనం తర్వాత మాట్లాడుకుందాం. ముందు నా వీడియోస్ గురించి మాట్లాడుకుందాం. మొన్న నేను లేటెస్ట్ అంటూ అందరూ వెళ్ళిపోతుంటే, హలో హలో, అందరూ వెళ్ళిపోతున్నారా? నన్ను ఎదగనివ్వకుండా చేసేస్తున్నారు. ఈ కావేరిని ఎవరు ఆపలేరు. అలా కావేరిలో తగ్గేదే లేదు. హాయ్ ఫ్రెండ్స్, మై న్యూ రీల్ ఇన్ కోర్ట్ యార్డ్. కావేరి అంటూ ఆ ఫోన్ లాక్కొని పాకెట్లో వేసుకుంటూ, ఇక్కడన్నా కుదురుగా ఉండు, లేదంటే తాట తీస్తాను అంటూ కోపంగా ముందుకు వెళ్ళిపోతాడు ఆనందరావు. ఛ, అందరూ నా టాలెంట్ ని తొక్కేసేవాళ్లే, కానీ ఈ కావేరి తగ్గేది కాదు. అలా కావేరిని వదిలేదే లేదు. హర్ష, పెళ్ళాన్ని కాపాడుకోవడానికి వచ్చావా అంటూ హర్షని చూస్తూ వెగిలిగా నవ్వుతుంది తార. ఆహా, కాదే, ఇంకా అచ్చొచ్చేసిన ఆంబోతులో తిరుగుతుంది. అంత కళ్ళం వెయ్యాలని వచ్చాను. కానీ ఆంబోతు పక్కన బలిసిన దున్నపోతు కూడా ఉంది. నాకు చాలా పనుంది. నా పని చూపించమంటావా అంటూ హ్యాండ్స్ కప్స్ వెనక్కి మడుస్తూ అడుగుతుంటే, హర్ష అంటూ కోపం గరుస్తూ తార వేలు చూపిస్తుంటే, హర్ష వేలు వెనక్కి మడుస్తూ, నాకు వేలు చూపిస్తే వేలు కాదు, ఇంకేం చూపించడానికి చూడ్డానికి లేకుండా కళ్ళు బీకి ఐప్యాంక్కి డొనేట్ చేస్తాను. నీకు తోడుగా వచ్చిన ఆ ఈడియట్కి చెప్పు. సింహం 2 అడుగులు వెనక్కి వేసిందంటే భయపడి కాదు, వేటాడేదాన్ని వెంటాడడానికి అంటూ సీరియస్గా చూస్తూ లోపలికి వెళ్తాడు. చూస్తా, ఇప్పుడు నువ్వేం చేస్తావో నేను చూస్తాను అంటూ తారా, కరణ్ కూడా హర్ష వెనకే లోపలికొస్తారు. జానకి, జానకి, జానకి అంటూ కోర్టులో 3 సార్లు పిలవగానే తనకేం పట్టనట్టు టెన్షన్లో బయటకి చూస్తూ ఉంది శ్రావణి. పిలుస్తుంది తననే అన్నట్టు పట్టనట్టు. జానకి, నిన్నేనమ్మా పిలుస్తున్నారు, అలా నిన్ను కానట్టు ఉంటావేంటి అంటూ ఆనందరావు అనగానే, అది మావయ్య, భయంలో నా పేరు నేనే మర్చిపోయాను అంటూ శ్రావణి జడ్జి ఎదురుగా బోన్లోకి వెళ్తుంది. జానకి ఒక ఐఏఎస్ ఆఫీసర్ అయ్యుండి కూడా తన స్వార్థం కోసం చూసుకుంటూ, తప్పుడు పర్మిషన్స్ ఇస్తూ, తప్పుడు పనులు చేస్తూ, లంచాలు తీసుకొని ఇష్టం వచ్చినట్టు బిహేవ్ చేస్తూ, కలెక్టర్ అనే హోదాని తప్పుగా తనకు తగ్గట్టు వాడుకున్న ఈ జానకి సొసైటీకి చాలా ప్రమాదకరం. పైగా తను చేసిన పనులు మనం సపరేట్గా చెప్పేదేముంది? మనతో పాటు ఈ హోల్ డిస్టిక్ అండ్ బోత్ ది స్టేట్స్ ఆల్స్ మొత్తం కళ్ళారా చూశారు. ఇంకా దీనిలో నేను మీకు సపరేట్గా చెప్పేదేం లేదు కాబట్టి మీరే జడ్జిమెంట్ ఇవ్వండి అంటూ పబ్లిక్ ప్రాసిక్యూటర్ గారు చెప్పి కూర్చుంటారు. ఒరే ముసలోడా, కింద దబ్బలం పెట్టాలి, దెబ్బకు పోతాం సచ్చినోడా. చూడపోతే నన్ను బయటికి రానిచ్చేలా లేవు. ఈ జానకి నన్ను అడ్డంగా ఇరికించింది. జానకి, మీ ఎక్స్ప్లెనేషన్ ఏంటి అంటూ జడ్జి అనగాని, జడ్జి గారు, అవన్నీ కూడా నేను చేయలేదు, నా మీద ఎలిగేషన్స్ వేస్తున్నారు. అంతలో ప్రాసిక్యూటర్ లేస్తూ వస్తూ, మా దగ్గర అవును అనడానికి ప్రూఫ్స్ ఉన్నాయి, నీ దగ్గర కాదు అనడానికి ఉన్నాయా? ఉన్నాయి. అవును ఉన్నాయి, దానికి నేనే సాక్ష్యం. నేనే అదంతా చేయలేదు అనడానికి ప్రత్యక్ష సాక్షిని. ఎందుకంటే నేను జానకి కాదు కాబట్టి, జానకిలో ఉన్న శ్రావణిని. కాబట్టి అదంతా కూడా చేసింది నేను కాదు, నా తోడబుట్టిన అక్క జానకి. శ్రావణి అలా చెప్తుందని ఊహించని హర్ష కూడా ఇప్పుడు శ్రావణి ఏం చేస్తుందో అన్నట్టు చూస్తున్నాడు. ఇది ఇంత తేలిగ్గా నిజాన్ని ఒప్పుకుంది.
అసలు దీని ప్లాన్ ఏంటి? ఇందుకే ఇదే శ్రావణి అని ఒప్పుకుంది అంటూ హర్ష కూడా ఆలోచనలో పడ్డాడు. చిన్న జానకి ఏమంటుంది? తనని శ్రావణి అంటుందేంటి? తను మన జానకి కదా అంటూ ఆనందరావు అంటుంటే కావేరి షాక్గా ఏంటి శ్రావణి ఇదెవరు అంటూ అడుగుతుంది. డాడ్ కీప్ క్వైట్ అంటూ హర్ష శ్రావణి ఏం చెప్తుందా అంటూ అక్కడ జరిగేదాన్ని తీక్షణంగా చూస్తూ ఉన్నాడు. అంతలో హర్ష ఫోన్ రింగ్ అవుతుంటే హర్ష మొబైల్ తీసుకుని బయటకు వస్తాడు. హలో సార్, నేను విశాల్ని. విశాల్ వాయిస్ లో కంగారు చూస్తూ వాట్ హ్యాపెండ్ అంటూ సీరియస్ గా అడుగుతాడు హర్ష. సార్, మీరు చెప్పినట్టే జానకి మేడం గారిని తీసుకొని వస్తుంటే ఎవరో మమ్మల్ని ఫాలో అవుతున్నారు. కోర్టు సరౌండింగ్స్ లోనే ఉన్నాము. జానకి మేడం వెంట పడుతున్నారు అంటూ విశాల్ అనగానే హర్ష పరిగెడుతూ అక్కడి నుంచి బయటకు వెళ్తాడు. అవును, నిజమే నిజమే చెప్తున్నా. నేను జానకి కాదు, శ్రావణిని. నేను జానకి కవల పిల్లలం. అంటే యు మీన్ ట్విన్స్? హా, అవును, మేము ట్విన్స్. వాట్? ఆ స్టోరీ అప్పటికప్పుడు స్టోరీ అల్లేసి మీకు మీరే కదా చెప్పేస్తున్నారు. జానకి గారు మీరు ఐఏఎస్ ఆఫీసర్ అంటే కంటే స్టోరీ రైటర్ గా అయితే బాగా పనికొస్తారు కదా. లాయర్ నన్ను చెప్పనిస్తారా లేదా? నాకు మాట్లాడే హక్కు కూడా లేదా? జడ్జి గారు, నేను జానకి కాదు, శ్రావణి. జానకి చెల్లెలు. శ్రావణి దానికి సాక్ష్యం మా అమ్మ లక్ష్మి అంటూ వాళ్ళ అమ్మ వైపు చూపిస్తూ చెప్తుంది. లక్ష్మి అనగానే ఆవిడ వచ్చి బోన్లో నిలబడుతుంది. శ్రావణి వాళ్ళ అమ్మ వైపు చూస్తూ నవ్వుతూ మనసులో జానకి నువ్వు వచ్చి నేనే శ్రావణి అని చెప్పాలి అనుకున్నావు కదా, కానీ నేను నీకు ఆ ఛాన్స్ ఇవ్వనే. నేనే శ్రావణి అనే నిజాన్ని బయట ప్రపంచానికి తెలిసేలా చేశాను. అంటే ఇప్పుడు నువ్వు వచ్చినా నేనే శ్రావణి కాబట్టి నిన్ను జానకి అంటూ అరెస్ట్ చేస్తారు. నువ్వు చేసిన దానికి నీకు శిక్ష పడుతుంది. ఇంకా హర్ష అంటావా? శ్రావణిని బయట పెట్టడం కోసం నేనే శ్రావణి అన్నాననేసి రివర్స్ డ్రామా ప్లే చేస్తాను. అలా అన్ని లెక్కలు తేల్చేస్తూ నిన్ను కోర్టులోకి శవంలో వచ్చేలా చేస్తాను అనుకుంటూ వాళ్ళ అమ్మని చూస్తూ కోపంగా సైగ చేస్తుంది. లక్ష్మి గారు జడ్జి వైపు చూస్తూ, జడ్జి గారు, నేను జానకి కన్న తల్లిని. కానీ మీకెవరికీ తెలియని విషయం ఏంటంటే నాకు జానకి మాత్రమే కాదు, శ్రావణి అనే కూతురు కూడా ఉంది. ఇద్దరు కమల పిల్లలు. జానకి ఫస్ట్ నుంచి కూడా అబ్నార్మల్ అమ్మాయి. ప్రతిదానికి అందరి మీద కోపం. ఆ కోపంతో అందరికీ దూరంగా ఉండేది. తనతో పుట్టిన శ్రావణి అంటే జానకికి పడదు. ఎప్పుడు కొడుతూ హింసిస్తూ ఉండేది. అలానే శ్రావణి బయటికి రాకూడదు అంటూ శ్రావణిని గదిలో పెట్టి తాళం వేసింది. జానకి మంచిది కాదు. ఎప్పుడు శ్రావణిని అది చేయాలి ఇది చేయాలంటూ హింసిస్తుంది. ఈ రిపోర్ట్స్ నేను ప్రెగ్నెంట్ గా ఉన్నప్పుడు తీసిన రిపోర్ట్స్. మాకు ట్విన్స్ అనడానికి ప్రూఫ్స్. అలానే 10 ఏళ్ల వరకు ఇద్దరు బానే ఉండేవాళ్ళు. అప్పటి వరకు తీసిన ఫొటోస్ అంటూ జడ్జికి ఇస్తుంది. జడ్జి గారు, ఇప్పుడు నమ్ముతున్నారు కదా మేమిద్దరం అంటూ. జానకి నన్ను బెదిరించి మా నాన్నను కిడ్నాప్ చేసి తను చెప్పినట్టు చేయమని చెప్పింది. లేకపోతే మా నాన్న చంపేస్తానని బెదిరించింది. ఇప్పుడు మా నాన్న కోసం, జానకి కోసం నా జీవితం నాశనం కాకూడదంటూ మా అమ్మ వచ్చి నన్ను కన్విన్స్ చేసి ఇప్పుడు నిజం చెప్పించింది. నన్ను జానకి చాలా బాధ పెట్టింది జడ్జి గారు. ఇప్పుడు ఈ పనులు కూడా జానకి చేసింది. దయచేసి దానికి వీలైతే ఉరిశిక్ష వేసి నన్ను మా అమ్మను కాపాడండి. రే మహేష్, నన్ను మర్యాదగా వెళ్ళనివ్వు, లేదంటే నీకు హర్ష గారి గురించి బాగా తెలుసు. ఎందుకు నేను చావలేదా అంటూ హింసిస్తాడు. హా జానకి, చూడపోతే మళ్ళీ కడుపుతో ఉన్నట్టున్నావు. అంటే ఇన్ని రోజులు అన్ని నిజాలు తెలిసే నాటకాలు ఆడుతున్నారా? ఈ నిజం శ్రావణికి తెలియక రెచ్చిపోతుందా? ఇప్పుడు నాకు శ్రావణి కాదే, నీ మీదే పగ నాకు ముఖ్యం అంటూ కింద పడిన జానకి కడుపు కాలు వేయబోతుంటే జానకి తన బలమంతా కూడగట్టుకుని మహేష్ కాలు పట్టుకుంటుంది. అప్పటికే 4th మంత్ దాటి 5th మంత్ వస్తుంటే బంపు కాస్త కనిపిస్తుంటే తన బిడ్డకి ఏమవుతుందో అనే భయంగా వాణ్ణి ఆపుతుంది. జానకి ఖచ్చితంగా కోర్టుకు వస్తుందని కోర్టు బయట కాపలా కాచిన మహేష్ ఇంకొంతమంది రౌడీలు చూస్తున్నారు. అప్పుడే బుర్కాలో వస్తున్న జానకి పరద గాలికి రేగుతూ
జానకి వాళ్ళ కంటపడడం, జానకి వాళ్ళని వెంబడించి ఆపడం చేస్తూ తన బిడ్డని చంపాలని శాయశక్తులు ట్రై చేస్తున్నాడు మహేష్. ఇంతలో తన మీద పట్టు బిగుస్తున్నట్టు క్షణంలో గాల్లో ఉండడంతో దూరంగా పడిన మహేష్ అక్కడే విషాన్ని కొడుతున్న రౌడీలను పిలుస్తాడు. అప్పటికే జానకిని అలా చూస్తున్న టెంపర్ లేచిన హర్ష హ్యాండ్స్ కప్స్ మడత పెడుతూ జానకిని పైకి లేపి వాచ్ తీసి జానకి చేతికిస్తూ, జాను నీకేం కాలేదు కదా, నువ్వు కోర్టులోకి వెళ్ళు, నేను ఈ కొడుకుల సంగతి చూసొస్తాను. విశాల్ మేడంని తీసుకెళ్ళు అంటూ హర్ష మీదకొచ్చి వాణ్ణి చాచుపెట్టి గోబ గుయ్యమనిపిస్తాడు. వాడికి రీసౌండ్ మోగుతుంటే ఉన్న చోటి నోటి నుంచి బ్లడ్ కక్కుతూ కింద పడుతున్న వాణ్ణి కాలితో ఆపుతూ ముందుకు వస్తున్న ఇద్దరి మీద విసురుతాడు. నా హీరో యాక్షన్ హీరో, మీకు ఎక్కువ అనిపించట్లేదు, ఎక్కువ అనిపించినా పర్లేదు తట్టుకోండి, కానీ మా హర్ష ఫైట్స్ అంటే మాత్రం ఆ మాత్రం ఉంటుంది. ఎదురుగా వచ్చేవాడి చేతిలోని దుంగను ఒడిసి పట్టుకుంటూ దొరికిన వాణ్ణి దొరికినట్టు కొడుతున్నాడు. దెబ్బలు తిన్నవాడు మళ్ళీ లేవకుండా అంతే పడిపోతున్నాడు. ఇంతవరకు వచ్చిన తర్వాత తగ్గేదేలే అన్నట్టు మహేష్ కూడా కత్తి పట్టుకొని హర్ష మీదకొస్తూ ఉన్నా మహేష్ చేయి పట్టుకొని చేతివేళ్లు వెనక్కి విరుస్తూ, కత్తి పట్టుకుంటే సరిపోదు, దాన్ని హ్యాండిల్ చేసే టెక్నిక్ తెలియాలి బేవకూఫ్. నా జాను జోలికి వస్తావా, నా బిడ్డనే చంపాలని చూస్తావా, నా జోలికొస్తే కూడా చూసి చూడనట్టు వదిలేస్తా, కానీ నా వాళ్ల జోలికొస్తే మాత్రం నా కొడక అంటూ ఆ చెయ్యి అక్కడే గేట్ దగ్గరికి తీసుకెళ్లి వేళ్లక్కడ పెట్టి గేటు వేస్తాడు. పచ్చడి పచ్చడైన వేళ్లను చూసుకుంటూ నొప్పితో పెద్దగా అరుస్తున్నాడు మహేష్. ఇది నా జాను మీద చెయ్యి లేపినందుకు అంటూ కింద పడిన వాడు కాళ్ళు పట్టుకొని లాక్కొస్తూ 2 సైడ్స్ ఎడ్జ్ ఉన్న రాయి దగ్గరికి తీసుకెళ్లి ఆ మధ్యలో కాలు పెట్టి విసిరేస్తూ కాలు పెట్టి విరిచేసేస్తాడు. ఇదెందుకో నీకు చెప్పే అవసరం లేదనుకుంటాగా, కీప్ ఇట్ యువర్ మైండ్. నా జాను జోలికి కాని నా వాళ్ళ జోలికి కాని వస్తే ఎందుకు బ్రతికున్నానా అని కాదు, ఎందుకు నాకు చావు రాలేదా అనుకుంటావు. సీరియస్ గా వాన్ చేసి హర్ష కోర్టు లోపలికి వెళ్తాడు. జానకి వాళ్ళు మహేష్ వాళ్ళని తప్పించుకుంటూ కోర్టు బ్యాక్ సైడ్ కి రావటం వాళ్ళను ఎవరు కూడా చూడలేదు. జడ్జి నన్ను ఆ జానకి నుంచి కాపాడండి, ఇదంతా కూడా చేసింది జానకిని, అదే చేసింది మొత్తం, దాన్ని పట్టుకొనంత తేలిగ్గా వదలకండి. అవును జడ్జి గారు, తప్పు చేస్తే ఎలా, ముందు ఆల్ ఆర్ ఈక్వల్, ఎవరిని వదలకూడదు అంటూ వాయిస్ వినిపించేసరికి అందరూ అటువైపు చూస్తారు. అప్పుడే జానకి లోపలికి నడుస్తూ రావడం చూసి అందరూ షాక్ అవుతూ ఇద్దరిని మార్చి మార్చి చూస్తున్నారు. జానకి దగ్గరికి వచ్చే కొద్దీ శ్రావణి చూపు జానకి మీదే నిలిచిపోతుంది. ఎత్తుగా పెరిగిన జానకి బం చూస్తే ఏం అర్థం కానట్టుంది. జానకి సార్ అంటూ ఆనందరావుని చూసి తర్వాత జడ్జి వైపు చూస్తూ నేనే జానకి జడ్జి గారు అంటుంది జానకి. చూడమ్మా, నువ్వేం చెప్పాలనుకున్నా కూడా బోన్లోకి వచ్చి చెప్పు అంటూ జడ్జి గారు అనగానే జానకి బోన్లో నిలబడి శ్రావణిని కోపంగా చూస్తూ, జడ్జి గారు, ఇప్పుడు శ్రావణి చెప్పిందంతా నిజమే, కానీ ఆ నిజాలు చేసింది ఎవరు? జానకి చేసిందని చెప్తున్న శ్రావణి చేసిందా, లేదా జానకిలా నటిస్తున్న శ్రావణి చెప్తుందా? అక్క, నన్ను నువ్వే కదా బెదిరించి నటించేలా చేస్తున్నావు. అక్క, శ్రావణి నువ్వు అక్క అని పిలిస్తే వినాలని నా కొన్నేళ్ల కల ఇలా ఈరోజు ఇక్కడ నెరవేరుతుంది అనుకోలేదు. ఒకప్పుడు ఉన్న ప్రేమ నువ్వు చేసిన పనులకి ద్వేషంగా మారిపోయింది శ్రావణి. నిన్ను ఇప్పుడే చంపినా తప్పులేదు నువ్వు చేసిన పనులకు. జడ్జి గారు చూశారుగా, నన్ను చంపాలని చూస్తుంది, దాన్ని వదలకండి. శ్రావణి 100 మంది దోషులు తప్పించుకున్నా కూడా ఒక్క నిర్దోషికి కూడా శిక్ష పడకూడదు. దట్ ఈస్ లా. ఇది మన ఇల్లు కాదు. నేనే రాజు, నేనే మంత్రి అనే సైనికుడు అనడానికి నువ్వు చేసినవన్నీ కూడా నేను అమ్మ చెప్పాము. అమ్మ కన్న తల్లే కసాయిలాగా మారింది. లక్ష్మి వైపు చూస్తూ చెప్పుడు మాటలకి కోర్టులో స్థానం లేదమ్మా. చెప్పుడు మాటలేంటి, నువ్వు చేసిన పనులు మీడియాలో సాక్ష్యాలతో సహా వేస్తున్నారు. అయ్యో పిచ్చిదానా అంటూ నవ్వుతూ జడ్జి వైపు చూస్తూ, జడ్జి గారు,
ఈ డిస్ట్రిక్ట్ కలెక్టర్గా ముందు నేను మీకు ఒక విషయం చెప్పాలి. అది క్లియర్ చేయాలి. ఐఏఎస్ ఆఫీసర్ అంటే ఫస్ట్ మెజిస్ట్రేట్ సెక్షన్ 353 అండ్ పి 432 యాక్ట్ ప్రకారం ఎలాంటి మీడియా కథనాలకు కూడా పరిగణలోకి తీసుకొని ఎవరికి శిక్ష వేయడం కానీ వాళ్ళు తప్పు చేశారు అని వాదించడం కానీ తప్పు. గౌరవనీయులైన పబ్లిక్ ప్రాసిక్యూటర్ గారికి ఈ విషయం నేను స్పెషల్గా చెప్పాల్సిన అవసరం లేదు అంటుంది జానకి. మరి అక్కడ ఏం జరగబోతుంది ఏంటి అనేది నెక్స్ట్ పార్ట్లో తెలుసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.